పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ చాలామందిని అడుగుతుంటే ఏం చేస్తుంటారండి పిల్లలు? నైన్త్ అయిపోయిందా? 10థ్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారంటే చాలామంది వాళ్ళ ఇంట్రెస్ట్‌కే వదిలేస్తున్నామండి అని అంటుంటారు. సో, అంటే నిజంగా చెప్పాలంటే ఒక 10థ్ క్లాస్ చదివే పిల్లలకి వాళ్ళ లైఫ్ డెసిషన్స్ తీసుకునేంత మెచ్యూరిటీ ఉంటుందా? సో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది ప్రోత్సహిస్తాం అని అంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది ఓకే. కొంతమంది సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు. కొంతమంది ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటారు. దానికి ఫీజిబిలిటీ ఉందా? దానికి ఫ్యూచర్ ఉందా? అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్‌కి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌లో 100 మార్క్స్ వచ్చినాయని, సైన్స్‌లో 90 మార్కులు వచ్చినాయని ఇంజినీరింగ్‌కి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదండి. నాకు మ్యాథ్స్ బాగా వస్తదంటే డాక్టర్ అవ్వకూడదని ఏం లేదు. నాకు మ్యాథ్స్‌లో 100కి 100 వచ్చినాయి 10థ్‌లో. నాకు సైన్స్‌లో 100కి 97 వచ్చినాయి. బట్ నేను డాక్టర్ అయ్యాను. సో, కాబట్టి అంటే డాక్టర్ అయ్యామంటే మనకు మ్యాథ్స్ రాదని కాదు. మ్యాథ్స్ బాగా వచ్చు, బాగా ఇంట్రెస్ట్ అంటే అది మనకి అదొక్కటే కొలమానం కాకూడదండి. మీకు ఓవరాల్‌గా ఏ టైప్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. సపోజ్ ఇదే క్వెషన్ మొన్న నాకులో బెస్ట్ ఫ్రెండ్ అడిగాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం చూద్దాం అనుకుంటున్నా అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంట్రా? వాడు ఎంపీసీకి వెళ్తాను అని అంటున్నారంటే, అది కదరా వాడి వయసు ఎంత, వాడికున్న మెచ్యూరిటీ ఎంత ఉంటుంది, కంప్లీట్ నిర్ణయాలు. కొంతమంది పిల్లలు ఉంటారండి, ఒక 10% ఉంటారు. వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ ఉంటారు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ మెజారిటీ 90% పిల్లలకి 10థ్ క్లాస్లో ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకునేంత మెచ్యూరిటీ ఉండదు. అలాంటప్పుడు అంటే 2 రకాల కేటగిరీస్ తీసుకోవాలి ఇలాంటి దాంట్లో. ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మావయ్యలు కానీ, పిన్నులు కానీ, పెదనాన్న కానీ, బాబాయిలు కానీ, వాళ్ళ చుట్టూలో వాళ్ళకు ఒక స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఎవరన్నా బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దారిలో వెళ్ళాలని చూస్తారు. సో అది చాలా మంచిదండి. ఎందుకంటే మీకు గైడెన్స్ ఉంటుంది. మిమ్మల్ని వేలు పట్టుకుని నడిపించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు డాక్టర్, కాబట్టి నాకు డాక్టర్ అవ్వటం చాలా ఈజీ. మా అన్నయ్య డాక్టర్, మా చెల్లెలు డాక్టరు. ముగ్గురు కూడా అందరం కూడా ఫ్రీ సీట్స్, స్టేట్ ర్యాంకర్స్ అనమాట. ఫాదర్ మాకు గైడెన్స్ ఉన్నారు కాబట్టి మా పని చాలా తేలికైంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ మేము. 10థ్ వరకు తెలుగులో చదువుకుని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళం. ఆ నెగిటివిటీస్ని మా ఫాదర్ 8th క్లాస్లోనే 10th క్లాస్ బుక్స్, 8th క్లాస్ బుక్స్, ఇంగ్లీష్ వర్షన్ కూడా తీసుకొచ్చి తెలుగులో చెప్తున్నా కానీ మధ్యలో ఇంగ్లీష్లో చదివించడం అట్లా కొంచెం కవర్ చేయబట్టి స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. అక్కడ మా గొప్పతనం ఒకటి, ఫస్ట్ మనం కష్టపడాలి, పిల్లలకు కూడా కష్టపడే తత్వం ఉండాలి. కానీ గైడెన్స్ ఉంటే వాళ్ళు ఇంకెక్కడికో దూసుకెళ్ళిపోతారనమాట. సో అలా ఇంట్లో ఒకళ్ళు సపోజ్ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకి డాక్టర్ అనేది చేయటం చాలా తేలిక అవుతుంది. దాంట్లో లోటుపాట్లు, వీళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన తప్పులు అన్నీ చూసుంటారు. లేదురా ఈ తప్పు చేయకు, ఈ తప్పు చేయకు, ఇలా వెళ్తే డాక్టర్గా బాగుంటుంది అని చెప్పగలుగుతారు. అదే ఇంట్లో ఇంజనీరింగ్ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి రన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు లేదు ఇలా నీకు చాలా ఈజీగా అయిపోతుంది. వాళ్ళన్నీ నలుగుంటారు, వాడు పడి ఉంటారు బాధలన్నీ. సో ఇలా ఏమీ లేని గైడెన్స్ లేకపోతే అప్పుడు పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వదిలేయచ్చు. కానీ ఇంట్లో కానీ మన చుట్టాల్లో కానీ మంచి గైడెన్స్ ఇవ్వగలిగే వాళ్ళు ఉండి నిస్వార్థంగా చక్కగా మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఫాలో అవటం కూడా మంచి సక్సెస్ఫుల్గా అయితే అది బాగుంటుందా ఫ్యూచర్ అని వాళ్ళకి అనుకుని ఇవ్వటం చాలా మంచిదన్నమాట. వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటం. ప్రతి స్టెప్లో మీరు మాకు తోడుంటానంటే ఖచ్చితంగా మీకు దీంట్లోకి వెళ్తాము అని అనిపించదు. అందుకని కంప్లీట్గా పిల్లలకు వదిలేయకండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే ఇప్పుడు తెలుగు మీడియం వరకు నేను 10థ్లో చదువుకున్నాను. హుజూర్ నగర్లో ఇంకొక నాకన్నా ఒక 5 years సీనియర్ అనమాట ఆయన ఉండేవారు. ఆయన పేరు లక్ష్మణ్ గౌడ్. వాళ్ళ ఫాదర్ ఫార్మరు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఎడ్యుకేటెడ్ లేరు, తనొక్కడే అనమాట. ఇంటర్ వరకు కూడా తెలుగు మీడియంలో చదివి ఎంసెట్ తెలుగులో రాశారు. ఆయన రాసి ఫస్ట్ టైం రాలేదు. మా ఫాదర్ దగ్గరకు వచ్చి మా ఫాదర్కి ఆయనకి పరిచయం కూడా లేదు, కనుక్కుని వచ్చి డాక్టర్ గారు నేను డాక్టర్ అవ్వాలంటే ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని అన్నీ కనుక్కుని ఒక నలుగురిని కనుక్కుని సలహాలు తీసుకుని, అంటే ఒక 10th ఇంటర్ ఏజ్లో కనుక్కుని తెలుగులోనే ఎంసెట్ రాసి తెలుగులోనే
ఆహ్, సీట్ తెచ్చుకుని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో తను జాయిన్ అయ్యారు. నాకన్నా 5 ఏళ్ల ముందు. సో, అంటే కొంతమంది గిఫ్టెడ్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్, మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సో, వాళ్ళు వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. తెలియని శక్తి, బలమైన కోరిక ఉంటది చూడండి మనసులో నేనిది అవ్వాలి అని. సెకండ్ అటెంప్ట్ అయినా ఏం తేడా పడదు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి, వాళ్ళ ఇంట్లో ఉన్న గైడెన్స్‌కి వాళ్ళన్నిటికి ఫస్ట్ అటెంప్ట్ కాకపోతే ఏముంది జీవితంలో. ఇప్పుడు ఒక 70 ఏళ్ల జీవితంలో ఫస్ట్ అటెంప్ట్‌లో రాకపోతే ఏమన్నా పోయిందా? సెకండ్ అటెంప్ట్‌లో వచ్చినా పెద్ద పోయిందేం లేదు. కానీ ఆ ఇంటర్మీడియేట్ నేను చదివేటప్పుడు అమ్మో! ఫస్ట్ అటెంప్ట్ రాకపోతే ఏంటి అని చాలా టెన్షన్ పడిన సందర్భాలున్నాయి. నాకు అది దాటేసి వచ్చిన తర్వాత ఓకే. ఫస్ట్ అటెంప్టా, సెకండ్ అటెంప్టా అనేది ఇమ్మెటీరియల్. మన గోల్ అనేది ఎంత ఫిక్స్డ్‌గా ఉంది. మనం ఎంత ఫోకస్డ్‌గా ఉన్నాం. ఇంత హైలీ కాంపిటీటివ్ థింగ్స్‌లో ఒక్కోసారి అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు మనకి మంచి టీచర్ దొరకాలి. మంచి పరిస్థితులు ఉండాలి. చదువుకోవటానికి ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్స్‌లు ఉండకూడదు. ఇవన్నీ అయిన తర్వాత ఎగ్జామ్ రాసే టైంలో మనకి హెల్త్ బావుండాలి. తర్వాత కొంచెం లక్ కలిసొచ్చి మనం చదివిని రావాలి. ఇవన్నీ కలిసి ఉంటేనే అక్కడ ఆ సక్సెస్ అనేది వస్తుంది. ఏదో ఒక్కటి ఆ రోజు మనకి కలిసి రాకపోతే మనమేం కష్టపడినట్టు కాదు. నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ అటెంప్ట్‌గా తీసుకోవటానికి ఇప్పుడు అది ఏదైనా మీరు ఒక ఐఐటీ గానీ, ఒక ఐఏఎస్ కానీ, సివిల్స్ కానీ ఏది మీరు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఒక ఫెయిల్యూర్‌ని డైజెస్ట్ చేసుకొని నిలబడగలిగే హ్యాండిల్ చేయగలిగే ఆహ్, ఆహ్, మానసిక స్థైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ అయితేనేమో పిల్లలకి ఆ స్థైర్యం నేర్పించాలి. ఒకవేళ నాన్న ఏం కాదు ఒక్కసారి ఫెయిల్ అయినా మంచి జీవితం చాలా ఉంది. నువ్వు ప్రతి క్షణం ఈరోజు ఫెయిల్ అయ్యావు కదా! ఈ రోజు నుంచి ఫుల్ కష్టపడు. బాధపడకు. ఈ రోజు నుంచి కష్టపడు. నీకు ఖచ్చితంగా ఫలితం వస్తదని వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ప్లస్ వాళ్ళు ఏం ఫ్యూచర్‌లో చేయాలనుకుంటున్నారో ఆ స్పెషలిస్టుల దగ్గరికి సపోజ్ వాళ్ళు ఇంజినీర్ అవ్వాలంటే మంచి సక్సెస్‌ఫుల్ ఇంజినీర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. మీకు తెలిసిన మీ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు. ప్లస్ నిజంగా జెన్యూన్‌గా పైకొచ్చే పిల్లల్ని చూస్తే ఏ సక్సెస్‌ఫుల్ మీకు పరిచయం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అద్భుతం. వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అరే! ఓ పిల్లోడు ఇంత కష్టపడి పైకి రావాలని అనుకుంటున్నాడు. వీడికి మంచి గైడెన్స్ ఇవ్వాలనే వాళ్ళు 100కి 90 మందిలో ఉంటారు సక్సెస్‌ఫుల్ పీపుల్ కూడా. మీకు ఎప్పుడు కూడా కష్టపడి సక్సెస్ అయినోళ్ళకి, సక్సెస్ అయ్యే పిల్లలంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరేం మొహమాట పడక్కర్లా. పిల్లల్ని అన్ని చోట్లకి తీసుకెళ్తా ఉండాలి. సో, ఇంకొకటేంటంటే నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నేను నిమ్స్‌లో సర్జికల్ గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ చదివిన తర్వాత నిమ్స్‌లో అన్ని పొట్టకు సంబంధించిన అన్ని ఆపరేషన్స్ మంచి ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ నిమ్స్‌లో నేర్చుకునేది ఏమి లేదు. నేను యూఎస్ వెళ్ళిపోవాలి. నిమ్స్‌లో నేను చెయ్యంది ఏంటి అంటే లివర్ తీసి లివర్ ట్రాన్స్‌ప్లాంట్. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషాలిటీలో అన్నిటికన్నా కష్టమైన ఆపరేషన్ ఏంటంటే లివర్ తీసి లివర్ పెట్టడం, కిడ్నీ తీసి కిడ్నీ పెట్టడం అనేది కూడా అబ్డామినల్ ట్రాన్స్‌ప్లాంట్ ఫెలోషిప్ అనేది యూఎస్‌లో అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే మనం 2 ఏళ్ల కోర్స్ ఉంటుంది. పెయిడ్ ఫెలోషిప్. సో, ఇది కొంచెం కష్టమైంది. రోజుకి 14 గంటలు, 20 గంటలు కూడా పని చేయాల్సి ఉంటుంది. ఒక ఆపరేషన్ స్టార్ట్ అయితే లివర్ తీసి లివర్ పెట్టడం అనేది ఒక్కోసారి 20 గంటలు ఆపకుండా నిలబడాల్సి రావచ్చు. అంత కష్టం ఉంటుందని యూఎస్ సిటిజన్స్ దానికి ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట. అది ఇండియన్ వాళ్ళకి డైరెక్ట్‌గా ఇస్తారు. అంటే మనం అప్లై చేసి మంచి స్కోర్స్ ఉంటే కనుక డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ లాగా ఒక్కోసారి ఇస్తారు. అలా నేను నిమ్స్ అయిపోయిన వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ ఫెలోషిప్‌కి అప్లై చేసి ఆల్మోస్ట్ నాకు 2 చోట్ల ఇంటర్వ్యూస్ కూడా వచ్చినాయి. ఇంటర్వ్యూస్ వచ్చినాయి. కాకపోతే నాకు దానికి లైసెన్సింగ్ ఎగ్జామ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్లినికల్ స్కిల్స్ అని 4 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. వాటన్నిటికీ కూడా నిమ్స్‌లో నేను చదువుకున్న సర్జికల్ గ్యాస్ట్రో ఎగ్జామ్స్ వదిలేసా. పోన్లే ఇది పోయినా పర్వాలేదు. నేను ఎలాగా ఇది చేయను కదా! నేను ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళిపోతాను కదా! అని మైండ్‌లో ఫిక్స్ అయిపోయున్నాను. ఈ ఎగ్జామ్స్ వదిలేసాను. ఈ ఎగ్జామ్స్‌కి చదవలా. నిమ్స్‌లో ఫైనల్ ఎగ్జామ్‌కి ఇచ్చిన ఒక 10 రోజుల టైంలో ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి 5,00,000 ఖర్చు పెట్టి యూఎస్ వెళ్ళి వచ్చి అక్కడ రాయాలి 2 ఎగ్జామ్స్. స్టెప్ 3 అక్కడ రాయాలి. క్లినికల్ స్కిల్స్ అని ఉంటుంది. ఈ 2 అక్కడే రాయాలి. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో రాయొచ్చన్నమాట. యూఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటారు. అవన్నిట్లో కూడా చాలా మంచి స్కోర్ వచ్చింది. 99% అలా వచ్చింది. ఏది
ఒక 1 వీక్ చదివి రాస్తేనే. అన్ని స్టెప్స్ అయిపోయినాయి. ఇంటర్వ్యూస్ కూడా 2 వచ్చినాయి. క్లీవ్‌లాండ్ క్లినిక్, బేలర్ యూనివర్సిటీ అంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వరల్డ్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ అనమాట. సో, అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. మేబీ నాది ఇంకొక ఎగ్జామ్ ఒక 1 మంత్ ముందు క్లియర్ అయ్యి ఉంటే నాకు వచ్చేసి ఉండేది. ఆ ఎగ్జామ్ డెడ్‌లైన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఆగాల్సొచ్చింది నాకు. సో, ఇంక 1 ఇయర్ టైం ఉంది. 1 ఇయర్ టైం ఉంది కదా అని నా మనసులో ఉన్నదేంటి, ఒక లివర్ తీసి ఒక లివర్ పెట్టడం అంటే ఒక అద్భుతం. నేనది చెయ్యాలి. అది చాలా కష్టం. అదొక్కటి నాకు రాదు. అది నేర్చుకోవాలి అని అనుకున్నాను. కానీ బయటకొచ్చిన తర్వాత సరే 1 ఇయర్ టైం ఉంది. నేను నిర్ణయం కొంచెం లేట్ తీసుకోవడం వల్ల అన్ని లైసెన్సింగ్ ఎగ్జామ్స్ 4 ఎగ్జామ్స్ వితిన్ ఏ షార్ట్స్ పీరియడ్ ఆఫ్ స్పాన్‌లో నేను రాయటం కష్టం కాబట్టి ఒక 1 మంత్ ముందు అయ్యున్నా నాకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయింది, సెలెక్ట్ అయింది. కానీ ఆ టైంకి కొన్ని ఎగ్జామ్స్ క్లియర్ అవ్వలా. సో, టైం లేక. కాబట్టి నేను ఇంకొక 6 మంత్సో 1 ఇయరో ఆగాల్సొచ్చింది. ఆ టైంలో బయట సక్సెస్‌ఫుల్ డాక్టర్స్ అందరూ కూడా సర్జరీ చేసిన డాక్టర్స్, గ్యాస్ట్రో సర్జన్స్ అందరిని కలిసి వెళ్ళి అడిగాను. ఏంటి సార్ ఏమంటారు? మీరు ఒక 20 ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నారు కదా! నన్నేం చేయమంటారు? నాకిలా ఉంది అని నాకిలా మనసులో బలమైన కోరిక ఉంది అని అన్నాను. అంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది వినటానికి బాగుంది, చేయటానికి బాగుంది. చాలా మంచి షార్ప్ స్టూడెంట్స్ అట్లాంటివి చేస్తే ఇండియాలో చాలామందికి చేయొచ్చు. అదంతా బాగుంది. కాకపోతే నువ్వు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఎప్పటికీ కూడా ఒక పెద్ద సెటప్, పెద్ద హాస్పిటల్ కావాలి నీకు. అంత పెద్ద హాస్పిటల్ నువ్వు ఎప్పటికీ కూడా ఇంకొక హాస్పిటల్‌లో పనిచేయాలి. కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేయాలి. అక్కడ ఒక్కొక్క పేషెంట్‌కి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఒక్కోసారి 50 లక్షలు ఖర్చు అవుతుంది. 50 లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు? పోనీ నువ్వేమన్నా తగ్గించి చేద్దామంటే నువ్వు ఒక అంత పెద్ద హాస్పిటల్ నువ్వు కట్టగలవా? కట్టి ఎవరికైనా హెల్ప్ చేయగలవా? ఎంతవరకు చేయగలవు? అని ఒక మా ఫాదర్ ఫ్రెండ్ రవిబాబు గారని, కొంతమంది రమణమూర్తి గారని సీనియర్ సర్జన్స్ అనమాట. వీళ్ళు మా ఫాదర్ జనరేషన్ సర్జన్స్ అనమాట. వాళ్ళనెళ్ళి కలిస్తే నువ్వు సపోజ్ విజయవాడలో ప్రాక్టీస్ పెట్టాలన్నా, హైదరాబాద్లో పెట్టాలన్నా, ఎక్కడైనా ఒకవేళ కొంచెం చేయాలన్నా నువ్వు ఇంకొక హాస్పిటల్ మీద, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. అదే నువ్వు స్పెషాలిటీ మార్చుకుంటే కనుక ఏముంది, నువ్వు ఆల్రెడీ చేసిందే గ్యాస్ట్రోఎంటరాలజీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, నువ్వు చిన్న టౌన్కి వెళ్ళినా కానీ, నువ్వు అప్పటికప్పుడు పెద్ద హాస్పిటల్ అయిపోయినా చిన్న హాస్పిటల్తో స్టార్ట్ చేసుకుని మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా నువ్వు ఎదగొచ్చు అనే ప్రాక్టికల్ పాయింట్ అనేది 20 ఏళ్ళు ప్రాక్టీస్లో నలిగిన డాక్టర్స్ చెప్పగలుగుతారు. సో, ఆ రవిబాబు గారు అనే డాక్టర్ గారు మా నాన్నగారికి ఫ్రెండ్. ఆయన సర్జన్ అనమాట. చాలా సక్సెస్ఫుల్ సర్జన్. గుంటూరులో ఉంటారు. ఆయన చెప్పిన తర్వాత అవును కదా, ప్రాక్టికల్గా మనకి ఒక మనసులో ఒకటి చెయ్యాలనే ఇది ఉంటుంది. దాని లోటుపాట్లు తెలియదు మనకి. సో, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు ఉండే మెచ్యూరిటీ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ జీవితాంతం చేయగలిగేదాన్ని మనం అంత తేలిగ్గా నిర్ణయించుకోకూడదు. ఇప్పుడు ఒకటి స్పెషాలిటీ కానీ, బ్రాంచ్ కానీ, మనం చదివేది కానీ లైఫ్ మొత్తం ఒకసారి నిర్ణయం తీసుకుంటే అదే ఉంటుంది. నేను ఒకసారి ఇంజనీరింగ్కి వెళ్ళాను అనుకోండి, నా జీవితాంతం ఇంజనీరింగే ఉంటుంది కాబట్టి తర్వాత నేను మెడిసిన్కి వస్తా అంటే కుదరదు. ఎంబీబీఎస్ అయిపోయాక నేను స్పెషాలిటీ, పొట్టకు సంబంధించిన స్పెషాలిటీ చేశాను అనుకోండి, గ్యాస్ట్రోఎంటరాలజీ, నేను గుండె ఆపరేషన్ చేస్తా అంటే కుదరదు. ఆ జీవితాంతం అదే. జీవితంలో కొన్ని మార్చుకోవటానికి వీలు ఉండదండి. అవి ఏమేంటి అంటే, ఒకటి బ్రాంచ్, అంటే మన కెరీర్ పాత్ సెలెక్ట్ చేసుకుంది ఊరికే మార్చడానికి కుదరదు. ఇంకొకటి వైఫ్, జీవిత భాగస్వామిని కూడా ఊరికే మార్చడానికి. కాబట్టి మనం ఈ రెండింటిని సెలెక్షన్ అప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో, కాబట్టి అట్లా డాక్టర్ రవిబాబు గారు, రమణమూర్తి గారు, ఇంకా చాలామంది బయట డాక్టర్ని కలవటం వల్ల వాళ్ళు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో లోటుపాట్లు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పటం వల్ల సరే అని నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ వదిలేశాను అనమాట. వదిలేసి సరే దీంట్లో కూడా చేయాల్సింది చాలా ఉంది. అన్ని కీ హోల్ ఆపరేషన్స్, పొట్టకు సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ చిన్నవి. తర్వాత మా అన్నయ్య కూడా బేరియాట్రిక్ సర్జరీ చెయ్యి, ఇది బాగుంటుంది అని సజెషన్ ఇచ్చారు. దాంతో
బట్ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఆల్రెడీ దాని ట్రైనింగ్‌లో ఉన్నదే మాకు. కొత్తగా రోజు చెయ్యని ఆపరేషన్ కాదు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ దాకా అంత కష్టమైనది కూడా అనిపించలేదు నాకు. సో, అట్లా చేయటం వల్ల అన్ని కీ హోల్ సర్జరీసే. రోజు చేసే చిన్న హోల్ ద్వారా పొట్టలో హెర్నియా ఆపరేషన్ గానీ, పసర సంచి ఆపరేషన్ గానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, గర్భసంచి ఆపరేషన్స్ కానీ, లేదంటే ఏదైనా పొట్టకు సంబంధించిన అన్ని క్యాన్సర్ ఆపరేషన్ కీ హోల్‌లో చేయటం గానీ, ఇవన్నిటికి కూడా కంప్లీట్‌గా ట్రైనింగ్ అయ్యి ఆల్రెడీ ఉన్నాము. ఇవే ప్రాక్టీస్ చేస్తే బావుంటుంది. ఇది ప్రాక్టికల్ నిర్ణయం అనేది నాకున్న మెచ్యూరిటీతో నేను తీసుకునేవాడిని కాదు. సో 10th క్లాస్ పిల్లలు కూడా ఇదే పొజిషన్‌లో ఉంటారు. ఇంజినీర్ అవ్వాలా? డాక్టర్ అవ్వాలా? ప్రాపర్ గైడెన్స్ ఉందా? మీరు తీసుకునే నిర్ణయానికి ముందు వెనకాల ఆలోచించి దానికి ఫ్యూచర్ ఉందా? మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు. దానికి అసలు ఫ్యూచర్ లేకపోతే తర్వాత బాధపడితే, అయ్యో అనవసరంగా దీనికొచ్చాను, మా ఫ్రెండు అది తీసుకున్నాడు, వాడికి కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు కంప్యూటర్స్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదంటారు. ఎందుకంటే కంప్యూటర్ ముందు కూర్చోవటం నాకు ఇష్టం లేదంటారు. తర్వాత సివిల్సో దేనికో మెకానికల్‌కో వెళ్తారు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు వాళ్ళకన్నా తక్కువ అసలు సబ్జెక్ట్ లేనోళ్ళు, ఏం లేనోళ్ళు అటు కంప్యూటర్స్కి వెళ్ళిపోయి ఆ బ్రాంచ్ పరంగా కొంచెం తొందరగా జాబ్ రావచ్చు. వీళ్ళు మెకానికల్ సివిల్ చేసి తర్వాత మళ్ళీ కంప్యూటర్ ఇంజనీరింగ్ తగ్గట్టు సాఫ్ట్వేర్ నేర్చుకుని మళ్ళీ అదే చేస్తున్నారు అనుకోండి, మీరు 5 ఏళ్ళు ఇక్కడ వేస్ట్ చేసినట్టు కదా. సో కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఏంటనేది ముందే నిర్ణయించుకుని దాని ప్రకారం అడుగులేస్తే మీకు టైం కలిసి వస్తుంది. మీరు చాలా సంవత్సరాలు కలిసి వస్తాయి. ప్లస్ మీ సక్సెస్ కూడా కలిసి వస్తుంది మీకు. సో లైఫ్ టైం తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కంప్లీట్గా పిల్లలకు వదిలేయద్దు. మీరు గైడ్ చేయగలిగినప్పుడు. మీరే అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి, తల్లిదండ్రులకే ఏమీ తెలియదు అనుకోండి, అయినా కానీ బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తే వాళ్ళు కూడా ఒక 3 4 5 6 కలవండి, తప్పులేదు. వాళ్ళు ఇచ్చే సలహాలో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోండి. ప్రాక్టికల్గా ఏది ఫీజిబుల్, పాసిబుల్, మన సిచ్యువేషన్కి సరిపోతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.